హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు సండే మా ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం చేసుకున్నాం అనేది చూపిస్తాను మీ అందరికీ. టీవీ పోతుంటుంది, మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చూడండి, చిన్నగా వెళ్దాం రండి. ఎక్కడికి అనుకుంటున్నారా? మా పాప నిద్రపోతూ ఉంది ఉయ్యాల్లో. చూడండి, మీరు కూడా నోట్లో వేలేసుకొని నిద్రపోతూ ఉంది. ఇప్పుడు మనం ఇంకో రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతుందా అంటే, మా అక్క పెద్ద పాప డాన్స్ క్లాస్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది. చూడండి మీరు కూడా. పాప 2 years పైన నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. చూడండి, ఫోన్లో క్లాస్ జరుగుతుంది. ఫోను, స్పీకరు సౌండ్ కోసం బాగా ప్రాక్టీస్ చేస్తుంది. బాగా డ్యాన్స్ వచ్చేస్తూ 2 టేస్ట్ పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చింది. హైదరాబాద్లో ఉంటే అక్కడికే వెళ్ళి నేర్చుకునేది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది. డ్రెస్ వేరే ఉంది, వైట్ డ్రెస్ అండ్ రెడ్ చున్నీ. ఫస్ట్ అదే వేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వేసుకోవడం లేదని తిని కూడా నార్మల్ డ్రెస్లోనే వేసేసుకుంది. టీచర్ కూడా ఏం చెప్పలేదు. చేసుకుంటుంది. మనం బయటకు వచ్చేద్దాం. వాళ్ళ చెల్లి అందుకే తొంగి చూస్తాము. మా బాబు ఎక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు. చూడండి, డైనింగ్ టేబుల్ మీద చేరేసాం. హాల్లో ఇరుగ్గా ఉందని అక్కడ కూర్చొని మరి టీవీ చూస్తూ ఉన్నాడు. సోఫాలో మా అక్క రెండో పాప హాయ్ చెప్తుంది మీ అందరికీ. బాబు అలిగాడు, అందుకే ఈ రూమ్లోకి వచ్చాడు. వాడు ఏంటో కనుక్కుందా తిరుగుతాం. మా అక్క పాప డ్యాన్స్ చేస్తూ ఉంది. చూడండి, బ్రేక్ తీసుకొని పాప డ్యాన్స్కి వచ్చింది. మా బాబు అక్కడ దాక్కున్నాడు. ఇప్పుడు వాడి అల్లకని తెచ్చాలి. మనం చెప్పు చెర్రి, ఎందుకు అలిగావు చెర్రి? నేను అరిచానా? మరి మమ్మీ పని చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు కదా, తప్పు కదా, అలా చేయకూడదు కదా. అవునా? మరి సారీ చెప్పు మమ్మీకి. ఓకే నాన్న బంగారం. హాయ్ చెప్పు అందరికి. హాయ్. మా మమ్మీని నేను డిస్టర్బ్ చేశాను, అందుకే మా మమ్మీ నన్ను అరిచింది, నేను అలిగాను అని చెప్పాలి నువ్వు. వెనకాల సన్ని కూర్చొని ఉంది చూడు, అడ్డం మన ఇద్దరు మధ్యలో వచ్చేసింది. అలుగంతా పోయిందా? చెప్పు. పోయిందంట. మా బాబు అలకపోయింది. సూపర్. మా అమ్మ బట్టలు ఉతుకుతా ఉంది. పుట్టింటికి వస్తే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పనులన్నీ అమ్మ వాళ్ళే చేసుకుంటారు. మనం ఊరికే అట్లా పైనే చేస్తామన్నమాట. అంతే కదండి. మా పిల్లలు పాస్తా చేయమన్నారు, అందుకని పాస్తా చేశాను. నేను కూడా ఫస్ట్ టైమే చేయడం, కానీ బాగా వచ్చింది పాస్తా చేసేసాను. ఇంకా నేను మా బాబు బ్రష్ చేయడానికి వచ్చేసాం. మా బాబుతో బ్రష్ చేపియాలంటే ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది నాకు వాడికి. కానీ ఈరోజు మాత్రం ఫాస్ట్గానే వచ్చేసాడు. బ్రష్ చేసి వచ్చి అద్దంలో చూసుకుంటున్నాడు. చూడండి, బ్రష్ అయిపోయింది. తర్వాత వాడికి నీట్గా వాష్ చేసేసాను ఫేస్ అండ్ మౌత్. పేరెంట్స్కి తప్పదండి బాబు, పిల్లల మనమే కదా చూసుకోవాలి. అన్నీ బ్రష్ చేయించాలి, తినిపించాలి, వాష్ చేయాలి, స్నానం చేయించాలి, రెడీ చేయాలి, అన్నీ మనమే చేయాలి. తప్పదు మరి. నా ఛానల్ని చూసేవారు లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. చూడండి, తింటున్నారు వాళ్ళు పాస్తా. వాళ్ళకి నచ్చిందంట. మా బాబు ఇదే ఫస్ట్ టైం తినడం. మా అక్క వాళ్ళు పాప వాళ్ళు తింటారంట. మా బాబు కూడా నచ్చింది. ఇంటి దగ్గరికి చేపలు వచ్చాయి. మేము పైనుంచి చూస్తున్నాం, నేను మా పాప నా కూతురు. మా మమ్మీ కిందకి వెళ్ళి ఏరుకుంటా ఉంది. చూడండి, ఇంటి దగ్గరికి చేపలు వస్తే బెనిఫిట్ ఏంటంటే మనకు నచ్చిన
నచ్చిన చేపలు వేసుకోవచ్చు మనం. మార్కెట్లో అయితే అలా కుదరదు, వాళ్ళే క్లీన్ చేసేసి ముక్కలు కొట్టించేసి ఇచ్చేస్తారనమాట నీట్గా. చూడండి ఎలా కొట్టించేస్తున్నారో కదా. ఇంతకుముందు చాలామంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం తక్కువ మంది వస్తున్నారు ఇంటి దగ్గరికి చేపల వాళ్ళు. దొంగలు ఫోన్ చూసుకుంటా ఉన్నారు. దొంగలు ఎప్పుడెప్పుడు ఫోన్ దొరుకుతుందా తీసుకుందామా అంటారు దొంగలు. మా పాపకి స్నానం చేపిద్దామని బాత్రూంలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నేనే చేపిస్తాను. నాకు అలవాటు అయిపోయింది పాపకి స్నానం చేయించడం. బాబుకి చేయించాను కదా ఫస్ట్, అందుకని పాప కూడా అలవాటు అయిపోయింది, నేనే చేపిస్తాను. మా పాపకి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ మందులు వేస్తున్నాను. బలానికిను అరుగుదలకి 2 ఇచ్చారనమాట డాక్టర్లు. అవి ఒక 1 year వరకు వాడాలనుకుంటా. వెనక చూడండి మా బాబు ఫోన్ ఎత్తుకొని కూర్చో ఉన్నాడు. ఈ సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఫోన్తోనే పనివాడికి. ఫోన్ ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చక్కగా మింగుతూ ఉంది మా పాప. మందులు మింగేసింది. రెడీ చేసేస్తున్నాను చూడండి, బొట్లు పెడుతున్నాను. మా బాబు మళ్ళీ నా వెనక సోఫాలో వచ్చి పడుకుంటే ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. నీట్గా పెట్టేసుకుంది మా పాప. ఫేస్కి బుక్కను పెట్టాలి, కానీ నేను బుక్క చుక్కను పెట్టకుండా తలకి పైన పెడుతున్నాను. ఎందుకంటే నల్ల మచ్చలు వచ్చాయి, అందువల్ల డాక్టరు కాటుకు పెట్టద్దు అన్నారు. మరి దిష్టి చుక్క ఉండాలి కాబట్టి సైడ్కి పెట్టాను. అలాగే చేతికి అంటే కాళ్ళకు కూడా పెట్టేశాను. కాళ్ళకి టవల్ అంతా చుట్టేసుకుంది చూడండి పాప. అయినా సరే ఆ టవల్ తీసేసి కాళ్ళకు కూడా ఒక చుక్క పెట్టేశాను. దిష్టి చుక్క పెట్టాలి కదా పిల్లలకి. పాపని రెడీ చేసేసాను. అందుకే నేను టిఫిన్ తినేస్తున్నాను. మార్కెట్కి వెళ్ళాలి. ఈరోజు మా మమ్మీని చికెన్ బిర్యానీ చేయమన్నాను. ఇంట్లో జెంట్స్ ఎవరు లేరు చికెన్ తీసుకురావడానికి, అందుకే నేనే వెళ్ళాలి కాబట్టి నేనే తినేసి వెళ్ళాలన్నమాట. మా బాబు మధ్యలో వచ్చాడు, వాడికి తినిపించాను. కొంచెమే పాస్తా ఉంది, అందుకే కొంచెం పాస్తా కొంచెం దోశ తిన్నాను. చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాలి కాబట్టి జడ దూకుంటా ఉన్నాను. అదే జడ వెంట్రుకలు దూకుంటా ఉన్నాను. లాంగ్ హెయిర్ ఉన్నింది నాకు, కానీ ఇప్పుడు లేదు. గుండి ఇచ్చేసాను తిరుమలలో. షార్ట్ హెయిర్ కాబట్టి ఊరికే అలాగా దూకున్నా సరిపోతుంది. సింపుల్గా పోనీటైల్ వేసేసుకుంటున్నాను. ఎండింగ్ రాగానే అవి పైకైతే క్లిప్ పెట్టేస్తాను. ఠాకూర్ సినిమా వేశారు. మా పిల్లలకి రిమోట్ కనిపిలా వెతుక్కుంటూ ఉన్నారు. మా బాబు అంతా వెతుకుతూ ఉన్నాడు. వాడు బొమ్మలు చూడాలంట. సోఫా కింద పడిపోయిందేమో అని చూస్తూ ఉన్నాడు, కానీ అక్కడ లేదు. కనిపించిందా రిమోట్? కనిపిలే? అదో దిండ్ల కింద ఎత్తుకా, ఆ దిండు కింద ఎత్తుకా. అంతా వెతికాడు పాపం. వాడికి రిమోట్ ఏమో దానికి కనిపించలేదు. ఇంకా వాడు నాతో పాటు బయటికి తీసుకొచ్చా చికెన్ షాప్కి. అక్కడ బెంచ్లాగా వేస్తున్నారు అవి, అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు వాడు. చికెన్ కొడుతున్నారు చూడండి. బాస్మతి బియ్యం కోసమని బియ్యం షాప్కి వచ్చాను. అక్కడికి వెళ్ళి మరీ ఇస్తున్నాడు ఆయన 1 kg బియ్యం. చికెన్ బిర్యానీలోకి కావాలి కదా, బాస్మతి బియ్యం అయితే బాగుంటుంది. 100 రూపీస్ అంట 1 kg బాస్మతి బియ్యం. 1 kg తీసుకున్నాను. మొత్తం అయితే యూస్ చేయం, హాఫ్ చేసుకుంటాం, హాఫ్ ఇంకోసారి చేసుకుంటాం. కొత్తిమీర పుదీనా కోసమని వెజిటేబుల్ షాప్కి వచ్చేసాను. పుదీనా ఇస్తున్నాడు. కొత్తిమీర అంతా మాగిపోయింది అంకుల్ అంటే, ఉండేది ఇదే అమ్మ అని చెప్పాడు. సరే ఇవ్వండి అని చెప్పాను. ఇస్తున్నాడు. టమోటాలు, ఆనియన్స్ అవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఇవి 2 మిస్ అయ్యాయి కాబట్టి వీటి 2 కోసం వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసాను. మా మమ్మీ ఫిష్ని నీట్గా కడిగేసి ఇవి ఫ్రై కోసం పెట్టింది, ఇవేమంటే పులుసు కోసం పెట్టింది. బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేస్తూ ఉన్నాను. నేనే బిర్యానీ చేస్తానన్నమాట. రండి చూపిస్తా. చికెన్ ఉడుకుతుంది. అన్ని మసాలాలన్నీ వేసేసి చికెన్ని ఉడకబెడుతున్నా. కలర్ఫుల్గా వచ్చింది కదా.
పక్కన మా పాపకి రాగి జావ చేస్తున్నాను. మేము బిర్యానీ తింటున్నాం, మా పాప కూడా ఆకలిస్తుంది కాబట్టి మా పాపకి రాగి జావ కాస్తున్నాను. ఇది ఉగ్గు నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను మా పాప కోసం. తర్వాత హాట్ వాటర్ ఒక చిన్న గిన్నెలో కాస్తున్నాను. హాట్ వాటర్ కూడా మా పాపకేను మధ్యలో ఆకలిస్తుంది, అందుకే మేము స్నాక్స్ తెచ్చుకున్నాం. మా పాప కింద పడుకొని దొల్లుతూ ఉంది, మొత్తం హాల్ అంతా తిరిగేస్తుంది. బిర్యానీ అయ్యేలోపు ఈ స్నాక్స్ తింటున్నాం అన్నమాట. నేను, మా బాబు, మా పెద్ద పాపే ఉంది. మా చిన్న పాప మిస్ అయిందా అనుకుంటున్నారా? మా బాబు చూడండి కూర్చొని చక్కగా టీవీ చూస్తూ తింటున్నాడు. మా చిన్న పాప నిద్రపోతా ఉంది. మా పెద్ద పాప అక్కడే నిలబడి టీవీ చూస్తుంది, కూర్చోమన్నా కూర్చోదు. ఈలోపు మా అక్క వచ్చింది. మా అక్క ఇవి తీసుకొచ్చింది అనమాట, గుమ్మడికాయలాగా ఉండే దోసకాయలు. టేస్ట్ ఎలా ఉంటుందో రేపు తిని చెప్తాను. 3 వచ్చాయంట, 150 అంట అవి. మా పాప ఐస్ క్రీమ్ చేసిందంట, పాలల్లో 5 స్టార్ చాక్లెట్ వేసేసి ఏమో ఐస్ క్రీమ్ చేసిందంట, ఫ్రిడ్జ్లో పెట్టింది. గడ్డగా అయ్యిందా లేదా అని చూస్తుంది. మా బాబు వచ్చి అయ్యిందా అక్క అయ్యిందా అక్క అని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఒక 10-15 సార్లు తీసి చూసేసింది, అది మాత్రం గట్టిగా రాలేదు. మా పాపకి ఆకలి ఇస్తుంది కదా, అందుకని ఈ ఉగ్గు చల్లగా అయిపోయింది. అందుకే మా పాపకి తినిపిద్దామని వంటింట్లోకి వచ్చాను. ఒక గిన్నెలో నుంచి ఇంకొక వెండి గిన్నెలోకి తీసుకుంటున్నాను అవి. చిన్నపిల్లలకి సాల్ట్ వేయకూడదంట 1 ఇయర్లో పిల్లలకి, అందుకని కొంచెం నెయ్యి వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇది రాగి జావ. మధ్యలో ఒకసారి ఈ చికెన్ ఏమైందో చూద్దాం రండి. వాటర్ వేసాం కదా చికెన్ ఉడికాక, అది బాగా తెల్లుతున్నాయి. ఇప్పుడు మనం బియ్యం వేసేద్దాం, కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం. ఈ చికెన్ రెసిపీని ఇంకొకసారి వీడియో తీసి పెడతాను, ఈరోజు తీయలేకపోయాను. కలర్ఫుల్గా బాగుందా చూడండి. చికెన్ ముక్కలు, రైస్ మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇది ఒక 80% ఉడికిపోయింది. మా మమ్మీ వచ్చి నెయ్యి వేసింది. నెయ్యి వేసి జస్ట్ అట్లాగా కొంచెం కలిపింది అనమాట. ఆ నెయ్యి మొత్తం పట్టాలి కదా బిర్యానీకి. మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికితే బిర్యానీ రెడీ. బిర్యానీ అయ్యేలోపు మా బాబు ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. వాడు మెట్ల మీద చూడండి, బొమ్మలు పెట్టుకొని. చికెన్ ఫ్రైడ్ రైస్. అవునా, ఏం బిర్యానీ? ఫిష్ బిర్యానీయా? దమ్ బిర్యానీయా? ఫిష్ దమ్ బిర్యానీ చేస్తున్నావా? చేయి. మా పాపే రైతా చేసుకుంటా ఉంది, ఆనియన్స్ కట్ చేసుకొని తనే ప్రిపేర్ చేసుకుంటాను రైతా, ఎందుకంటే తనకే మెయిన్ కావాలి. బిర్యానీలో రైతా వేసుకుంటే చప్పగా అయిపోతుంది కదా, ఆ విషయం ఎవరు గుర్తించరు. రైతా కావాలి అని అడుగుతారు. నాకైతే నచ్చదు రైతా. మీకు నచ్చుతుందా ఫ్రెండ్స్? ఈలోపు బిర్యానీ అయిపోయింది, స్టవ్ ఆపేసాం. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. పక్కన గిన్నెలో ఏంటనుకుంటున్నారా, ఇదంతా వెన్నండి. దీన్ని క్లీన్ చేసి నెయ్యి చేయాలన్నమాట. ఈలోపు బిర్యానీ అయిపోయింది. మా మమ్మీ తీసుకొచ్చి హాల్లో పెట్టింది, అందరికీ ప్లేట్లో పెడతా ఉందన్నమాట. అందరం కూర్చొని ఒకేసారిగా తింటున్నాం. అందరం కలిసి కూర్చొని తింటే బాగుంటుంది కదా. మా అక్క పాప, రెండో పాప నిద్రపోతుంది. మధ్యలో లేపితే ఏడుస్తుందని మేము వదిలేసాం. హాట్ బాక్స్లో తీస్తుంది మిగిలింది. అంటే నైట్కి కూడా హాట్ బాక్స్లో తీసామనుకోండి, నైట్కి వేడిగా ఉంటుంది కదా, అందుకని హాట్ బాక్స్లో తీసేస్తుంది మా మమ్మీ. మా బాబు చూడండి, అక్కడ కూడా ఫోన్ వదలకుండా కూర్చొని ఉన్నాడు ఫోన్ పట్టుకొని. వాడికి నేనే తినిపించాలి. వాడు తింటాడు కానీ లేట్గా తింటాడు.
గంటకు ఒక ముద్ద పెట్టుకుంటాడు. అందుకని నేనే తినిపించాను అనుకోండి, కొంచెం ఫాస్ట్గా తినిపించేస్తాను కదా. దాన్ని మా అక్క పాప లేగలేదు, నిద్రపోతుంది. మా పాపకి కొంచెము టేస్ట్ చూపిద్దామని ఫస్ట్ టైం పెడుతున్నాను రైస్ తోటి. చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టింది. తినేటప్పుడు కాకికి ఒక ముద్ద పెడుతుంది. అందువల్ల ఈరోజు నేను తీసుకొచ్చి కాకికి పెట్టాను. కాకి ఇంకా రాలేదు. ఫస్ట్ ఒకసారి వచ్చి అరిచేసి వెళ్ళింది. ఇక్కడ వాటర్ తిప్పి ఆ గిన్నెలో పెడతానమాట. అక్కడ అది బిర్యానీ తినేసి ఇక్కడ వాటర్ తాగుతుంది. రోజు మా మమ్మీ పెడుతుంది, ఈరోజు నేను పెట్టాను అంతే. మా బాబుకి తినిపిస్తున్నాను. అటు సైడ్ మా మమ్మీ కూర్చొని తింటుంది, ఇటు సైడ్ మా అక్క పాప కూర్చొని తింటుంది. మా బాబుకి తినిపించేసాక అదే ప్లేట్లో నేను కూడా వేసుకొని తింటున్నా. బిర్యానీ మోడ్ ఎంతమందికి ఇష్టం అండి? టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది తింటారో లేదో, కానీ నేను తింటాను. అయినా కూడా మా పాప ఇంకా లేవలేదండి. మా చిన్న పాప చూడండి కింద పడుకోబెట్టున్నాం. హాల్ మొత్తం తిరిగేసుకొని కుర్చీల కింద కూడా వెళ్ళిపోతుంది మా పాప అయితే. టీవీలో మురారి సినిమా వేశారండి. ఎంతమందికి ఇష్టం మురారి సినిమా? ఈరోజు మురారి సినిమా చూస్తూ ఎంతమంది అన్నం తిన్నారు కామెంట్ చేయండి. కింద మా మమ్మీ కూడా అక్కడే పడుకున్నదనమాట తినేసి. బాగుంటుంది కదా మురారి సినిమా. మా పాపని పడుకోబెడదామని బెడ్రూమ్లోకి వస్తే ఈ పెద్ద దయ్యం ఆ చిన్న దయ్యం వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. నిద్రపోనీయకుండా చేస్తున్నారు ఈ చిన్న పాపని. ఈ పెద్ద దయ్యాలు రెండు ఈ చిన్న పాపని నిద్రపోనీయకుండా చేస్తున్నారు. ఆమె ఏమో కుయ్యి 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 అని ఏడుస్తా ఉంది. మా బాబు కూడా వచ్చేసాడు. యుద్ధానికి వస్తున్నట్టు వచ్చినాడు వాడు. పాప ఏమో ఏడుస్తా ఉంది. అలాగా ఈవినింగ్ అయిపోయింది. 5:51. మా మమ్మీ ఫిష్ కర్రీ చేస్తూ ఉంది. చూడండి పులుసు ఉడుకుతుంది. చేపలు రెడీగా ఉన్నాయి పులుసులో వేయడానికి. బయటకు వెళ్దాం రండి. మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాం. మా అక్క చిన్న పాప ఎదురింటి పాపతో మీటింగ్ పెట్టింది. తర్వాత ఇక మా ఇంటి లోపలికి వచ్చి ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. ఏమో ఆట ఆడుతున్నారు వాళ్ళు ముగ్గురు రౌండ్గా తిరుక్కొని. మా బాబు, మా అక్క పాప, పక్కింటి పాప. ఈలోపు పులుసు ఉడికిందేమో చూద్దాం రండి. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంది కూడా వేసేసింది అని చెప్తున్నా. ఇంకా ఏం తినలేదు మేము. మా అమ్మమ్మకి తీసుకెళ్తున్నాం అనమాట ఫిష్ కర్రీ, బిర్యానీ, అకాయ్, వైట్ రైస్ మా కోసం. రేపు మేము నాన్ వెజ్ తినామని ఈరోజు కొంచెం చేసుకున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.